వెల్కమ్ టు న్యూస్ అడ్డా. గ్రేటర్ రాజకీయం షురు. సర్వే రిపోర్ట్ బాగుంటేనే బరిలోకి. రాష్ట్రంలోని కమలనాథులు గ్రేటర్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించేందుకు ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించారు. ఏ సమయంలో అయినా ఎన్నికల నోటిఫికేషన్ రావచ్చని గెలుపు గుర్రాల వేట మొదలుపెట్టారు. 3 కమిషనర్ల పరిధిలో 300 సీట్లు ఉండటంతో కనీసం 2 మేయర్ సీట్లు కైవసం చేసుకునేందుకు రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారు. పార్టీ సీనియర్ల పోకడలు పసిగట్టిన కార్పొరేటర్ ఆశావాహులు తమ బలాలపై సర్వేలు చేయించుకుంటున్నట్లు తెలిసింది. రాష్ట్రంలో పేరు మోసిన సర్వే సంస్థలు 5-6 ఉండటంతో వాటిని ఆశ్రయిస్తూ తాను పోటీ చేస్తే విజయం సాధిస్తానా అనే అంశాలను గుర్తించి నివేదిక ఇవ్వాలని కోరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల నుంచి ప్రతి డివిజన్లో 4 నుంచి 5 పోటీ పడుతున్నారు. అందులో ప్రజల్లో ఎక్కువ బలం ఉన్న నేతలకే పార్టీ బీఫామ్ ఇస్తుంది. ఇప్పటికే అధికార కాంగ్రెస్ సర్వే పూర్తి చేసినట్లు ప్రచార సమాచారం. వారికి తామేమీ తక్కువని బీజేపీ ఆశావాహులు సైతం ముందుగానే సర్వే చేయిస్తూ పోటీలో నిలవాలా, పార్టీ టికెట్ ఇచ్చి వారికి మద్దతు పలకాలనే భావనలో ఉన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే తన రాజకీయ జీవితం పరీక్షించుకునేందుకు కార్పొరేటర్ బరిలో నిలిచే నేతలంతా సర్వే సంస్థల వద్దకు వెళ్లడంతో కార్యాలయాలు నాయకులతో సందడిగా మారాయి. రాజధానిలో చాలా ఆఫీసులు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, గచ్చిబౌలి ప్రాంతాల్లో ఏర్పాటు చేయడంతో గంటల కొద్దీ వెయిట్ చేస్తూ సర్వే ఏ విధంగా చేస్తారో వివరాలు తెలుసుకొని తమకు ఫలానా విధంగా సర్వే కావాలని డిమాండ్ చేస్తూ ఆయా సంస్థలు అడిగిన ప్యాకేజీలు ముట్టజెబుతున్నారు. ముందుగా తమ పేరు డివిజన్లో ఎంతమందికి తెలుసు, ఏ కులం వారు తమకు తమ పార్టీకి అనుకూలంగా ఉన్నారో వివరాలు ఇస్తే 4 లక్షల రూపాయలు తీసుకుంటున్నారు. పార్టీ టికెట్ ఇస్తే ఎన్నికల ప్రచారం పూర్తయ్యే వరకు పనిచేయాలంటే ఒక అభ్యర్థి నుంచి 25 లక్షల నుంచి 30 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నారు. అభ్యర్థులు ఏ రోజు ఎక్కడ ప్రచారం చేయాలి, ఏ అంశాలు మాట్లాడాలి, వ్యతిరేకత ఉన్న చోటు ఎలాంటి హామీలు ఇవ్వాలి అని వంటి అంశాలు రాసిస్తున్నారు. అదేవిధంగా ప్రతి సర్వే సంస్థ ఒక డివిజన్లో ఒకే అభ్యర్థికి మాత్రమే ఎన్నికల ప్రచారం మొదలైనప్పటి నుంచి ముగిసే వరకు చేస్తుంది. 5 మంది పోటీ చేస్తే ముందు ఎవరు వచ్చి ప్యాకేజీ చెల్లిస్తారో వారికి పనిచేస్తారు. ఇద్దరికి కూడా సంస్థలు పనిచేయవు. ఆయా పార్టీలు గ్రేటర్లో పాగా వేసేందుకు డివిజన్కు 4 అభ్యర్థులను గుర్తిస్తున్నాయి. సీనియర్లతో పరిచయం ఉన్న స్థానిక నేతలకు ఈ విషయం తెలియడంతో పార్టీ రాష్ట్ర కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. ఈసారి తనకు టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. తనకు ఆర్థిక అంగబలం ఉందని, తన డివిజన్లో పలు స్వచ్ఛంద కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెబుతున్నారు. పార్టీ కోసం 20 ఏళ్లుగా శ్రమిస్తున్నారని, గతంలో పలుమార్లు టికెట్ వచ్చినట్లే వచ్చి జారిపోయిందని, ఈసారి తనకు తప్పకుండా ఇవ్వాలని ప్రాధాయపడుతున్నట్లు తెలిసిందే.